బ్రేకింగ్ న్యూస్ వడ్డీ వ్యాపారులు మరోసారి రెచ్చిపోయారు. బరితెగించిన రాక్షసులు ఓ మహిళను కిడ్నాప్ చేశారు. డబ్బులు చెల్లిస్తేనే మహిళను వదిలిపెడతామని బెదిరింపులకు దిగారు. అలర్ట్ అయిన పోలీసులు వడ్డీ వ్యాపారుల స్థావరంపై దాడి చేసి బాధితురాలికి విముక్తి కల్పించారు. ఈ దారుణం హైదరాబాద్ నల్లకుంట సమీపంలోని డీడీ కాలనీలో జరిగింది. అప్పు చెల్లించలేదని మహిళను అపహరించుకుపోయారు వడ్డీ రాక్షసులు. డీడీ కాలనీలోని ఆర్కిడ్ అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఓ వడ్డీ వ్యాపారి 3 లక్షల అప్పిచ్చాడు. 100కి 10 రూపాయల చొప్పున నెల నెల వడ్డీ వసూలు చేసిన శ్రీనివాస్ కొద్ది రోజుల తర్వాత మొత్తం అప్పు చెల్లించాలంటూ వాచ్మెన్ శ్రీనివాస్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా వాచ్మెన్ నగదు చెల్లించకపోవడంతో వాచ్మెన్ ఇంటిపై వడ్డీ వ్యాపారి గూండాలతో దాడి చేయించాడు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న వాచ్మెన్ భార్య నాగమణిని బలవంతంగా తీసుకెళ్లారు. అయితే తీసుకున్న అప్పు చెల్లిస్తేనే నాగమణిని వదిలిపెడతామని వాచ్మెన్ ను గూండాలు బెదిరించారు. దీంతో బాధితుడు అంబర్పేట్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వడ్డీ వ్యాపారి స్థావరంపై దాడి చేశారు. వడ్డీ వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాచ్మెన్ భార్య నాగమణికి విముక్తి కల్పించారు. కాల్ మనీ వ్యాపారుల అరాచకాలు మరోసారి హైదరాబాద్ లో బయటపడ్డాయి. వడ్డీ వ్యాపారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. బరితెగించిన రాక్షసులు ఓ మహిళను కిడ్నాప్ చేశారు. డబ్బులు చెల్లిస్తేనే మహిళను వదిలిపెడతామని బెదిరింపులకు దిగారు. అలర్ట్ అయిన పోలీసులు వడ్డీ వ్యాపారుల స్థావరంపై దాడి చేసి బాధితురాలికి విముక్తి కల్పించారు. ఈ దారుణం హైదరాబాద్ నల్లకుంట సమీపంలోని డీడీ కాలనీలో జరిగింది. అప్పు చెల్లించలేదని మహిళను అపహరించుకుపోయారు వడ్డీ రాక్షసులు. డీడీ కాలనీలోని ఆర్కిడ్ అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఓ వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ 3 లక్షల అప్పిచ్చాడు. 100కి 10 రూపాయల చొప్పున నెల నెల వడ్డీ వసూలు చేసిన శ్రీనివాస్ కొద్ది రోజుల తర్వాత మొత్తం అప్పు తిరిగి చెల్లించాలంటూ వాచ్మెన్ శ్రీనివాస్ పై ఒత్తిడి తెచ్చాడు. అయినా వాచ్మెన్ నగదు చెల్లించకపోవడంతో వాచ్మెన్ ఇంటిపై వడ్డీ వ్యాపారి గూండాలతో దాడి చేయించాడు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న వాచ్మెన్ భార్య నాగమణిని బలవంతంగా తీసుకువెళ్లారు. అయితే తీసుకున్న అప్పు చెల్లిస్తేనే నాగమణిని వదిలిపెడతామని వాచ్మెన్ ను గూండాలు బెదిరించారు. దీంతో బాధితుడు అంబర్పేట్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వడ్డీ వ్యాపారి స్థావరంపై దాడి చేశారు. వడ్డీ వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాచ్మెన్ భార్య నాగమణికి విముక్తి కల్పించారు.